హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ కుర్మా. చపాతీలోకి కానీ బిర్యానీకి సైడ్ డిష్గా కానీ ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ కుర్మాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేసేయండి. ముందుగా ఒక బౌల్లో 4 గుడ్లను తీసుకొని వాటర్ని యాడ్ చేసుకొని గుడ్లను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై మరో కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న టొమాటోని యాడ్ చేసుకొని 6 లేదా 7 దాకా జీడిపప్పుని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఎగ్స్ని వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలోకి మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక అనాస పువ్వు, దగడ పువ్వు, 2 యాలకులు, 1 లవంగాన్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఒక పొడుపు కథ అడుగుతాను, తెలిస్తే మటుకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. కొనేటప్పుడు నలుపు, తినేటప్పుడు ఎరుపు, ఏమిటది? మూత తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని నీళ్ళని యాడ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని గ్రేవీని కాస్త దగ్గర పడనివ్వాలి. ఈ విధంగా ఉడికి గ్రేవీ అనేది కాస్త చిక్కపడాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కసూరి మేతిని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి స్టవ్ ఆపుకోండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆపుకుంటే గ్రేవీ చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కపడుతుంది. ఇంతేనండి, ఎంతో సింపుల్గా ఎగ్ కుర్మా రెసిపీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.